హాయ్, దిస్ ఈస్ శ్రీనివాస్, యువర్ క్వాంటమ్ మెంటర్. వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్. ఇవాళ మనం ప్రాఫిట్ అండ్ లాస్లోని టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ బేస్డ్ ఆన్ యాక్చువల్ ప్రైస్ అండ్ ఇంక్రీజ్డ్ ప్రైస్ మీద క్వశ్చన్స్ చూస్తున్నామండి. ఓకే, లెట్స్ గెట్ టు ద క్వశ్చన్స్. ఏ డాల్ ఈజ్ మార్క్డ్ 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. ఓకే, డాల్ అనేది 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో మనకి కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇది 120 అయింది. సో ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద డాల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద డాల్, సో సెల్లింగ్ ప్రైస్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. ఇది వరకు సెల్లింగ్ ప్రైస్ 100 ఉంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది న్యూ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి అది 20% ఇంక్రీజ్ అయింది కదా. సో ఇది 120. ఈ జీరో రేషియోలో ఫార్మేట్లో మార్చుకుంటే ఇది జీరో ఈ జీరో క్యాన్సిల్ అయితే 2 6 12, ఇది 2 5 10. ఓకే, ఇది కూడా రేషియో ఫార్మేట్లో మార్చుకుంటే 0 0 క్యాన్సిల్ అయింది. 2 5 10, ఇది 2 6 12. అయితే నేను దీన్ని 5x గాను దీన్నేమో 6x గాను అనుకుంటా. ఆడేం చెప్పిండు, దెన్ ఇట్లా సెల్లింగ్ ప్రైస్ 20% ఇంక్రీజ్ చేయడం వల్ల ద ప్రాఫిట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 110 రూపీస్. ప్రాఫిట్ అనేది ఈ కొత్త సెల్లింగ్ ప్రైస్ పెరగడం ద్వారా ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో న్యూ ప్రాఫిట్ మైనస్ ఓల్డ్ ప్రాఫిట్ ఈక్వల్ టు 110. ఓకే కదా. ఫైండ్ ద ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద డాల్. ఈ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద 5x వాల్యూ కనుక్కోవాలి. ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద డాల్ ఈజ్ 600, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద డాల్ ఎంత 600, 6కి 600 అయితే మరి 5కి ఎంత అవుతుంది 500 కదా. సో న్యూ ప్రాఫిట్ ఎంత 6x, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద న్యూ ప్రాఫిట్. న్యూ ప్రాఫిట్ అంటే ఏం రాసుకుంటాం, సెల్లింగ్ ప్రైస్ న్యూ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ మైనస్ ఓల్డ్ ప్రాఫిట్ అంటే ఓల్డ్ ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 110. న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది 6x మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత 500 మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఓల్డ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 5x మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ రాసుకుందాం. మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత 500 ఈక్వల్ టు 110. 6x మైనస్ 5x ఎక్స్ మైనస్ 500 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 500 కదా. సో 6x మైనస్ యాజ్ ఈ స్టెప్ ప్రకారం రాసుకున్నాం. 500 మైనస్ 5x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 500 ఈక్వల్ టు 110. 6x మైనస్ 5x ఎక్స్ మైనస్ 500 ప్లస్ 500 క్యాన్సిల్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత 110. ఎక్స్ వాల్యూ ఎంత అయింది 110 అయింది. సో దెన్ ద ప్రాఫిట్ దెన్ ఫైండ్ ద ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద డాల్. ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద డాల్, ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 5x కదా. సో 5x అంటే మనకి తెలుసు. సో దీన్ని ఎట్లా రాసుకో, 5 ఇంటూ ఎక్స్ ఎంత 110. సో 5 రూపీస్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ 25% డిస్కౌంట్. ఓకే, ఒక షాప్కీపరు ఒక ఆర్టికల్ సోల్డ్ చేస్తే అది 25% డిస్కౌంట్ అండ్ సెక్యూర్డ్ లాస్ ఆఫ్ రూపీస్ 80. డిస్కౌంట్ వచ్చేసి 25% అంటే 1/4 అంటే ఎంత అయింది మైనస్ చేస్తే అది ఇప్పుడు 3/4 అయితే. అండ్ లాస్ ఎంత 80. ఇఫ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 21.875, 21.875 అంటే ఎంత 21.875 అంటే 7/32. ఓకే, 7/32.
సో మార్కెట్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయిందంట, మార్కెట్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది కదా, ఇంక్రీజ్ అయితే 7/32 ఏమవుతుంది, 39/32 అయింది, 39/32 అయింది. ఓకే, దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ కానీ లాస్ పర్సెంటేజ్. ద ఇనిషియల్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ 1280. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఎంత, 1280. సో మార్కెట్ ప్రైస్ మనకి ఎంత ఇచ్చిండు, 1280 ఇచ్చింది. డిస్కౌంట్ ఎంత, 3/4. 4 1 జా 4 3 జా 12, 4 2 జా 8. సో 3 0 జా 0, 3 2 జా 6, 3 3 జా 9, 960. 960 అనేది ఇది ఇప్పుడు ఏమైంది, ఇది సెల్లింగ్ ప్రైస్. 960 అనేది సెల్లింగ్ ప్రైస్. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్. మనకి ఇందులో చూడండి మార్కెట్ ప్రైస్ తెలిసింది, డిస్కౌంట్ తెలిసింది, లాస్ ఎంత వచ్చిందని తెలిసింది, సెల్లింగ్ ప్రైస్ తెలిసింది. మరి కాస్ట్ ప్రైస్ తెలుసుకోవాలి కదా. కాస్ట్ ప్రైస్ ఎట్లా వస్తుంది, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 960. లాస్ వచ్చింది కాబట్టి మనం యాడ్ చేస్తాం. లాస్ ఎంత వచ్చింది, 80. ఎంత, 0 8 6 14 10. 1040 అనేది 1040 అనేది సిపి. సో కాస్ట్ ప్రైస్. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అని అన్నాడు. అయితే వాడు ఇక్కడ ఇచ్చిన క్లూ ఏంటంటే మార్కెట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. మార్కెట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది కదా, 21.875. ఇది ఇనిషియల్ మార్కెట్ ప్రైస్. ఇది మన క్లియర్గా క్వశ్చన్లో మెన్షన్ చేసింది. ఇనిషియల్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉండే 1280, అప్పుడు తర్వాత 39/32 ఇంక్రీజ్ అయిందని అన్నాడు. ఇప్పుడు మనం మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి కదా, మార్కెట్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది. సో మార్కెట్ ప్రైస్ మీద ఇంక్రీజ్ అయినాక మళ్ళీ దాని మీద మనకి డిస్కౌంట్ ఇచ్చిండు. ఓకే, అప్పుడు దాని ద్వారా మనకి కొత్త సెల్లింగ్ ప్రైస్. ఇది ఇనిషియల్గా ఉన్న సెల్లింగ్ ప్రైస్. ఇది ఇనిషియల్ 960 అనేది ఇనిషియల్ ఫస్ట్లా, అంటే మార్కెట్ ప్రైస్ ఇంక్రీజ్ కాకముందు ఉన్నది 960 రూపీస్ సెల్లింగ్ ప్రైస్. ఇంక్రీజ్ అయినాక, మార్కెట్ ప్రైస్ ఇంక్రీజ్ అయినాక సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది మనం ఫస్ట్ మళ్ళీ కనుక్కోవాలి. సో మార్కెట్ ప్రైస్ ఎంత, 1280 ఇంటూ 39/32 ఇంటూ 3/4. 4 1 జా 4 3 జా 12, 4 2 జా 8, 32 1 జా 32, 10 జా 390 ఇంటూ 3 0 జా 0, 9 3 జా 27, 9 3 27, 3 3 జా 9, 10 11. సో ఈ 1170 అనేది న్యూ సెల్లింగ్ ప్రైస్. న్యూ సెల్లింగ్ ప్రైస్ మనం ఎట్లా పెట్టుకుంటాం, మీద వచ్చిన డాష్ పెట్టుకుంటాం. సో ఇది న్యూ సెల్లింగ్ ప్రైస్. సో వాడేమో ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్. న్యూ సెల్లింగ్ ప్రైస్, న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 1170. కాస్ట్ ప్రైస్ ఎంత, 1040. ఇప్పుడు ఏమవుతుంది మనకి, ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. 130 అనేది ప్రాఫిట్. సో ప్రాఫిట్ వచ్చేసి 130. వాడు కనుక్కోమన్నది ప్రాఫిట్ పర్సెంటేజ్. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఎంత, పి ఎంత, 130 బై కాస్ట్ ప్రైస్ ఎంత, 1040 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 2 5 జా 10, 2 2 జా 4, 2 5 జా 10, 13 4 జా 13 1 జా 13, 13 26, 13 0 13, 13 4 జా 52, 13 10 జా 2 2 జా 2 5 జా 25/2 అంటే ఎంత వస్తుంది, 12.5. ఇదే ఆన్సర్. 12.5 అనేది ఆప్షన్ డి. ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి 12.5%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రేడర్ మార్క్స్ హిస్ గూడ్స్ బై 80%. ఏ ట్రేడర్ మార్క్స్ హిస్ గూడ్స్
of 80%. If discount percentage increase from 30% to 40%, 30% నుండి 40% ఇంక్రీజ్ అయింది డిస్కౌంట్ అనేది. ట్రేడర్ మార్క్స్ కాస్ట్ ప్రైస్ అనేది ఇంతకు ముందు 100 ఉంటే ట్రేడర్ మార్క్స్ ఈజ్ గూడ్స్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ఎంత అయింది 180, 80% కదా. సో 180 అండ్ వాడు ఏం చెప్పింది ఇంకా డిస్కౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది, డిస్కౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇది వరకు 30 ఉండే, 180 ఇంటూ 30 ఉండే, 30/100, 18/3 30% అంటే 10% అంటే 1/10, మరి 30% అంటే 3/10, 3/10 అంటే 10 - 3 7/10. సో 7/10, 0 0 క్యాన్సిల్ అయింది. 18 7 జా 126. ఇది 30% అయితే. మరి 40% అయితే 20%1/5, మరి 40% 2/5, 2/5 ఇంటూ 2 5 - 2 3, 3/5. సో 3/5 ఇంటూ 180 ఈక్వల్ టు 5 1 జా 5 3 జా 15, 16 17 18, 5 6 జా 30, 3 6 జా 18, 3 3 జా 9 10, 108. సో మనకి ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, తర్వాత సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. నేను దీన్ని చిన్నగా ఇదికి రాసుకుంటా అప్పుడు మీకు. కాస్ట్ ప్రైజ్, మార్కెట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్. కాస్ట్ ప్రైస్ 100 ఉంటే ఎంఆర్పి అనేది 80% ఇంక్రీజ్ అయినాక అప్పుడు ఇది 180 అయింది. సో అప్పుడు దీని యొక్క సెల్లింగ్ ప్రైస్, ఇది ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ కదా, 30% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు అప్పుడు దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండే 126 ఉండే. మళ్ళీ కాస్ట్ ప్రైస్ అట్లనే ఉంచి మళ్ళీ 40% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎంత 40% డిస్కౌంట్ ఇచ్చేసరికి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది 108 అయింది, 108 అయింది. అయితే ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ డిక్రీజ్ దెన్ ఈ 40% ఇవ్వడం వల్ల ప్రాఫిట్ ఈస్ డిక్రీజ్డ్ బై 162 రూపీస్. ఓకే, ప్రాఫిట్ అనేది ఎంత డిక్రీజ్ అయింది 162 రూపీస్. ప్రాఫిట్ అనేది ఎంత డిక్రీజ్ అయింది 162 రూపీస్. అంటే ఇక్కడ 126 ఉండే, మనం 40% డిస్కౌంట్ ఇచ్చేసరికి ఎంత అయింది అది 108 అయింది కదా. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే 16లోకి వెళ్ళి 8 తీసేస్తే 18 రూపీస్. సో 18కి 126 అయింది. వాడు ఏం కనుక్కోమన్నాడు, దెన్ ఎర్నడ్ వెన్ గివెన్ ఫైండ్ ద ప్రాఫిట్ ఎర్నడ్ వెన్ ద డిస్కౌంట్ ఈస్ గివెన్ 33.33% ఇచ్చినప్పుడు ఎంత. సో 33.33% అంటే ఎంత 1/3. సో 33.33% అంటే ఎంతనో మనకు తెలుసు, ఎంత 1/3. 1/3 అంటే మైనస్ చేస్తే ఎంత అయింది 2/3. 2/3 ఇంటూ 180, 3 1 జా 3 6 జా 18, సో 120. సో 18కి 126 అయితే ఇప్పుడు మనకి మూడోసారి ఏమి ఇచ్చారు 33% కదా. 33% అంటే మనకు అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత పడింది 120 రూపీస్. సో 120 రూపీస్. ఇక్కడి ఇక్కడికి పెరిగిన ప్రాఫిట్ ఎంత, ఇక్కడనేమో 26 రూపీస్ పెరిగింది, ఇక్కడనేమో 8 రూపీస్ పెరిగినాయి, ఇక్కడనేమో కాస్ట్ ప్రైస్ నుండి సెల్లింగ్ ప్రైస్ చూసుకుంటే ఇక్కడనేమో 20 రూపీస్ పెరిగినాయి. సో ఇది ప్రాఫిట్ కదా. ఫైండ్ ద ప్రాఫిట్ అన్నాడు. వాడు ఏమడిగింది ఫైండ్ ద ప్రాఫిట్ అని అన్నాడు. సో ఫైండ్ ద ప్రాఫిట్ అంటే 126 రూపీస్ 162 రూపీస్ కదా. ఇది 126 కాదు, ఇది కూడా 126 కాదు, 162 రూపీస్. ప్రాఫిట్ డిక్రీజ్డ్ టు 162 కదా. సో 162 రూపీస్ 18కి అయితే డిఫరెన్స్ అంతే కదా. ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ 18 కదా. ఈ 26 ఎట్లా వచ్చింది, 100 సెల్లింగ్ ప్రైస్ 126 అయితే డిఫరెన్స్ ఎంత 26.
100 సెల్లింగ్ ప్రైస్ 108 అయితే ఈ 8 రూపీస్ దీని యొక్క ప్రాఫిట్. వేరే పెన్ తీసుకుంటా. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ యొక్క డిఫరెన్స్ ఎంత? 126. ప్రాఫిట్ ఎంత వచ్చింది అప్పుడు? 26 వచ్చింది. 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 108 అయితే అప్పుడు ఎంత వచ్చింది ప్రాఫిట్ అనేది? 8 రూపీస్. 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 120 అయితే ఇక్కడ ఎంత వచ్చింది? 20 రూపీస్. సో ఈ రెండింటి యొక్క ఫస్ట్ దానికి మరియు సెకండ్ దానికి మధ్య డిఫరెన్స్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 18 రూపీస్ డిక్రీజ్ అయిన వాల్యూ ఎంత? దేనితో సమానము అంటే 162 రూపీస్కి సమానం. అయితే వాడు ఫైండ్ ద ప్రాఫిట్ ఎర్నెడ్ వెన్ ద డిస్కౌంట్ ఈస్ గివెన్ 33.33%. కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 120, మరి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20 రూపీస్ కదా, మనం ఇక్కడ 20 వేసుకున్నాం అంతే. ఎయిటీన్ 1 జా 18 9 జా 9 2 జా 18 180 రూపీస్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 180 రూపీస్. ఆప్షన్ ఈ. A tradesman sold his article at a loss of 20%. Okay, a tradesman sold his article at 20% లాస్కి అమ్ముకున్నాడు. 20% లాస్ కంటే 80%కి అమ్ముకున్నట్టు కదా. సో కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ 100 ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 80. లాస్ట్ 20% అంటే 80% అమ్ముకున్నాడు. ఓకే, if the selling price has been increased by 100 rupees, if the selling price has been increased 100 rupees, 100 rupees increase avadam, then would his profit 6%, then he would get a profit 100 rupees కి ఎక్కువ అమ్ముకో. if the selling price has been increased by 100 rupees, selling price అనేది 100 రూపాయలు పెరగడం వల్ల అతనికి ప్రాఫిట్ అనేది 6% వచ్చిందంట. అంటే ఎంతకు అమ్ముకున్నట్టు? ఇది 106 అయితే ఇది 100కి అమ్మింది. సో 6. దెన్ వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? సో ఎంత పెరిగింది అన్నట్టు? 26 కదా, అంతే కదా. 80కి సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడు 100 రూపీస్ పెంచడం వల్ల ఇది 106 అయింది. అంటే ఎంత పెరిగింది అన్నట్టు? 26. అంతే కదా. ఈ డిఫరెన్స్ ఎంత? 106లోకి వెళ్ళి 80 తీసేస్తే 26. సో ఈ 100 రూపీస్ ఇంక్రీజ్ అయింది కదా, ఇంక్రీజ్ చేయడం వల్ల దాని యొక్క డిఫరెన్స్ వచ్చేసి 26 అయితే, 26 డిఫరెన్స్ 100 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? మనం కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. ఓకే, ఈ 100 ఏమో కాస్ట్ ప్రైస్ది, ఈ 100 ఏమో ఈ 100 మనకు 100 రూపీస్ పెంచుకున్నాం అనేది, కన్ఫ్యూజ్ కాకండి. సో 2 1 జా 2 3 జా 6, 5 2 జా 10 0, 5 2 జా 10, 2000 కాదు 2 టేబుల్ మళ్ళీ 5 టేబుల్ గట్రా పోయినరా. 2 1 జా 2 3 జా 6, 2 5 జా 10, మొత్తం ఎంత? 5000. 5000 కదా, 5000 by 13. 13 1 జా 13, 13 6, 13 39, 13 4, 13 3 జా 39, 13 4 జా 52, 13 3 జా 39 వచ్చింది. సో ఇక్కడ 1, అక్కడ 10, 11, 13 6 జా 78, 13 7 జా 91, 13 8 జా 104, 13 8 జా 104, 104 అంటే 110, 6, 13 5, 13 39, 13 4 జా 52, 13 4 జా 52, 13 5 జా 65. సో 13 4 జా 52, 60 అంటే 52, 8. సో 8
8 అంటే పాయింట్ పెట్టుకుంటే 80, 13 6 78, 384.6. ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఈ. ఆప్షన్ ఈ అనేది 384.61. సో ఆన్సర్ వచ్చేసి సిపి. వాట్ వాస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ వచ్చేసి సిపి ఎంత? 384.61 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, if the selling price of an article is increased 25%. ఇంతకుముందు సెల్లింగ్ ప్రైస్ ఒకటి ఉండే, ఇంతకుముందు సెల్లింగ్ ప్రైస్ 100 ఉంటే ఇప్పుడు 25% పెరగడం ద్వారా న్యూ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత అంటే 125. దెన్ ద ప్రాఫిట్ బికమ్స్ థ్రైస్. ప్రాఫిట్ వచ్చేసి న్యూ ప్రాఫిట్ వచ్చేసి ఇంతకుముందు 1 ఉంటే ఇప్పుడేమో 3 అయింది. సో 25 1 జా రేషియోలో తీసుకుంటే 25 4 జా 25 5 జా. ఫైండ్ ద ఇనిషియల్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఇనిషియల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ 1 ఇది ఎంతనో కనుక్కో అని అన్నాడు. సో ఇది చూడండి, సెల్లింగ్ ప్రైజ్ ఇది ప్రాఫిట్ అనుకుందాం. సెల్లింగ్ ప్రైజ్ ఇది వరకు 4 ఉంటే ఇప్పుడేమో 5 అయింది. ప్రాఫిట్ అనేది 1, ఇంతకుముందు 1 రూపాయి వస్తే ఇప్పుడు 3 రూపాయలు వచ్చింది అనుకుందాం. చూడండి, ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ సమానంగా ఉండాలి. ఎందుకంటే ఇవి రెండు లింక్ అయి ఉన్నాయి కదా. మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఇంతకుముందు 100 ఉంటే ఇప్పుడు 25% ఇంక్రీజ్ అయింది అంటే ప్రాఫిట్ కూడా సేమ్ ఉండాలి కదా, డిఫరెన్స్ అనేది. అర్థమైందా? చూడండి, ఇంతకుముందు 4 రూపీస్కి సెల్లింగ్ ప్రైస్ ఉంటే ఇప్పుడు 5 రూపీస్ అయింది అంటే ఇక్కడ 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది అన్నట్టు. ఇంతకుముందు ప్రాఫిట్ 1 రూపీ అయితే ఇప్పుడు పెంచడం వల్ల 3 రూపాయలు వచ్చిందని చెప్తున్నాడు వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. సో మనకి 4కి 5కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. మరి ప్రాఫిట్లో 1కి 3కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. అదేంది? పెరిగితే 2 సమానంగా ఉండాలి కదా. సో ఇవి 2 సమానంగా చేసుకోవాలి అంటే దీన్ని మల్టిప్లై బై 2 అని అండ్ దీన్ని మల్టిప్లై బై 1 అని అనుకుంటే ఇప్పుడు ఈక్వల్ అవుద్ది. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 4 2 జా 8, 5 2 జా 10 అండ్ ఇదెంత? ప్రాఫిట్ వచ్చేసి 1 3 జా 1 1 జా 1, 1 3 జా 3, 1 3 జా 3. సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, మనకి ప్రాఫిట్ వచ్చింది. 8కి 10కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. 1కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. 10కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 7 ఉంది. 8కి 1కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 7 ఉంది. సో 7 అనేది సిపి అయింది. ఓకే, 7 అనేది కాస్ట్ ప్రైస్. ఓకే, 7 అనేది కాస్ట్ ప్రైస్. దెన్ ఫైండ్ ద ఇనిషియల్ ప్రాఫిట్ పర్సెంట్ అన్నాడు. ఇనిషియల్ ప్రాఫిట్ పర్సెంట్, కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. సో ఇనిషియల్ ప్రాఫిట్ పర్సెంట్ అంటే మనకు తెలుసు పి ఎంత? మన ఇనిషియల్ ప్రాఫిట్ ఎంత? 1 కదా. సో 1 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 7 ఇంటూ 100, 1/7 ఏమైంది? 100/7%. ఆప్షన్ బి. 6th question, selling of the books 2015 is increased by 25% as compared to the 2014. 2014 నుండి 2015 2 సంవత్సరాలలో 2014లో బుక్స్ అనేది అనుకంటే 25% ఇంక్రీజ్ అయింది 2015లో. సో 100 ఉంటే ఇక్కడ 125 అయింది. అండ్ వేర్ వాజ్ ద సెల్లింగ్ ఆఫ్ ద బుక్స్ ఇన్ 2016 ఈస్ 16,000 units విచ్ ఈస్ 4,000 లెస్ దెన్ ద సెల్లింగ్ ద బుక్స్ ఇన్ 2015. అయితే 2016లో మొత్తం బుక్స్ 16,000 యూనిట్లు అయితే 16,000 యూనిట్స్ అయితే విచ్ వాజ్ 4,000 లెస్ దెన్ ద 2015. అంటే ఇక్కడ 20,000 అన్నట్టే కదా. 20,000కి ఇక్కడి ఇక్కడికి 4,000 -4,000 తక్కువ అమ్మారు. అంటే ఇది 16,000 అయిందండి. 2015 20,000 అయింది.
ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఇన్ 2014లో ఎన్ని బుక్స్ అమ్మారా అని అడుగుతున్నాడు. సో మనకు తెలిసింది ఏంటిది, 125కి 20,000 అయితే మరి 100కి ఎంత, 25 4 జా, 25 5 జా, 5 1 జా, 5 4 జా 20, 4 4 జా 16,000. సో 2014లో మొత్తం 16,000 బుక్స్ అమ్మారు. ఆప్షన్ సి 2014లో 16,000 బుక్స్ అమ్మడం జరిగింది. ఓకే. 7th question, selling price of the AC is increased by 600. The discount is marked, discount given on its market price is decreased by 5%. డిస్కౌంట్ అనేది 5% డిక్రీజ్ అయితే, డిస్కౌంట్ అనేది 5% డిక్రీజ్ అయితే సెల్లింగ్ ప్రైస్ అనేది 600 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఓకే. And the selling price of the same AC is decreased by 1200 when the discount on its market price is increased by 10%. డిస్కౌంట్ అనేది ఇక్కడ 10% ఇంక్రీజ్ అవ్వడం వల్ల, డిస్కౌంట్ అనేది 10% ఇంక్రీజ్ అవ్వడం వల్ల సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏసీ వచ్చేసి 1200 రూపీస్ డిక్రీజ్ అయింది. Then what was the given discount? Find the market price of the AC. మార్కెట్ ప్రైస్ అనుకోవాలి. సో మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఏమేమి ఇచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు, డిస్కౌంట్ ఇచ్చిండు. సో మార్కెట్ ప్రైస్ అనుకోవచ్చు కదా. సో మార్కెట్ ప్రైస్ ఎట్లా అనుకుంటాం, ఎంఆర్పి ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఎంత 5%, డిస్కౌంట్ ఎంత 5%, 5/100 ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. మా ఎంఆర్పి తోటి డిస్కౌంట్ చేస్తేనే కదా సెల్లింగ్ ప్రైస్ వచ్చేది మనకి, ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. సో 5 1 జా 5, 5 2 జా 10. సో ఎంఆర్పి ఎంత 12,000. ఎంఆర్పి ఎంత 12,000. ఇక్కడ కూడా సేమ్, ఎంఆర్పి ఇంటూ 10% అంటే 1/10 ఈక్వల్ టు 1200. సో ఎంఆర్పి ఇక్కడ కూడా మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చింది 12,000. సో ఫైండ్ ద మార్కెట్ ప్రైస్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ 12,000 వచ్చింది కదా. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 12,000. మార్కెట్ ప్రైస్ ఎంత 12,000. ఆప్షన్ ఏ. 8th question, a person bought a fridge and sold it to profit of 10%. ఓకే, ఒక పర్సన్ ఒక ఫ్రిడ్జ్ తీసుకొచ్చాడు అంటే సోల్డ్ ఇట్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 10%. కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్. సో 100 రూపాయలకు పట్టుకొస్తే ప్రాఫిట్ 10% అంటే 110 రూపాయలకు అమ్మిండి అన్నట్టే కదా, అంతే కదా. అయితే ఇఫ్ హీ బాట్ ద సేమ్ ఫ్రిడ్జ్ ఫర్ 1500 మోర్, అదే ఫ్రిడ్జ్ని ఇంకో 1500 ఎక్కువ పెట్టి కొంటే దీన్ని సోల్డ్ అట్ ద ప్రాఫిట్ ఆఫ్ 20%. ఇదే ఫ్రిడ్జ్కి ఇంకో 1500 రూపీస్ ఎక్కువ పెట్టి కొన్నాడంట. అంటే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అయితే ప్రాఫిట్ అనేది 20% పెరిగింది. అంటే ఇప్పుడు ఎంత అయింది 120. దెన్ హీ గెట్స్ ద ప్రాఫిట్ ఆఫ్ 1700. సో ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 20. సో 20కి 1700 అయితే ఫైండ్ ద యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఫ్రిడ్జ్. అని అన్నాడు. సో 20కి 1700 అయితే ఈ కాస్ట్ ప్రైస్, ఎందుకంటే ఈయన 1500 ఎక్కువ పెట్టుకున్నాడు కదా, 1500 ఎక్కువ పెట్టుకున్నది దాన్ని కూడా మనం 100 అనుకున్నాం. సో ఫస్ట్ ఈ సిపిని కనుక్కోవాలి. ఓకే, ఈ సిపిని కనుక్కుంటేనే మనకి 1500 ఇళ్ళకెళ్ళి డెబిట్ చేసేస్తే ఆ తర్వాత మిగిలిన దాన్ని మనం యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఎందుకంటే ఇది 100 అనుకున్నాం. కాకపోతే వీడు ఏం చెప్పిండు,
క్వశ్చన్లో 1500 రూపీస్ నేను మళ్ళీ అదే సేమ్ ఫ్రిడ్జ్ తెచ్చినప్పుడు 1500 ఎక్కువైనాయి అని అన్నాడు. సో ఈ రెండింటిని మనం కామన్గా 100 అనుకున్నాం కాబట్టి మనం 100 తీసుకున్నాం. ఈ జీరో క్యాన్సిల్ అయితే 2 1 జా 2 5 జా 10 17 34 73 51 74 68 75 85. సో 8500 అనేది ఇది 1500 పెరిగినాక 8500 అయింది. అయితే ఇందులోకి వెళ్ళి 1500 తీసేయాలి కదా మనం. 1500 తీసేస్తే మనకి 0 0 0 7000. అప్పుడు ఇది ఓల్డ్ సిపి ఎంత ఇనిషియల్గా సిపి లేదంటే ఇనిషియల్ సిపి అప్పుడు 1500 తీసేసినాక అప్పుడు మనకి 7000 రూపీస్. అయితే వాడు ఏం చేసిండు 110 రూపీస్ ప్రాఫిట్గా అమ్ముకున్నాడు కదా, అర్థమైంది కదా, 110 రూపీస్ ప్రాఫిట్గా అమ్ముకున్నాడు. సో 7100 అయితే మరి 110 ఎంత, 2 క్యాన్సిల్ అయింది, 11 7 77, ఇక్కడ 0 2 జీరోలు. సో ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 7700. ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ 7700. A shopkeeper bought 60 kg of apple at the rate of 90 rupees per kg. షాప్కీపరు 60 kg యాపిల్ని 90 రూపీస్ చొప్పున 90 per kg చొప్పున కొనుక్కొచ్చాడు. అప్పుడు ఎంత వచ్చింది ఇతనికి 5400 వచ్చినాయి. 9 6 54 కదా. సో హీ సోల్డ్ 45% ఆఫ్ ద టోటల్ క్వాంటిటీ అట్ ద రేట్ ఆఫ్ 100 రూపీస్. ఈ 60 kgలో 45% అమ్మాడు. సో 60 into 45/100. 0 క్యాన్సిల్ అయింది, 5 9 45, 5 2 10, 2 1 2 3 6, ఎంత 27. సో 27 kgని ఇంటూ 100 కమ్మితే ఇతనికి 2700 రూపీస్కి అమ్ముడు పోయాయి. అయితే at what price he should sell the remaining quantity? సో 45% అమ్ముడు పోయాయి. 45% పోతే ఇంకెంత మిగిలింది 55%. ఈ 55% ఎంత 27లోకి వెళ్ళి 60 తీసేస్తే 60లోకి వెళ్ళి 27 తీసేస్తే 3 5 - 2 3. సో ఈ 55% ఎంత ఉన్నాయి, ఇంకా 33 kg ఉన్నాయి కదా. ఈ 33 kgని అతను 25% ఓవరాల్ ప్రాఫిట్ మేక్ చేయాలి. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 55% ఉన్నాయి కదా, ఈ 55% వాల్యూ అనేది మనకి 33 kg అని తెలుసు. సో మేక్ ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ చేస్తా. ఇది మేక్ ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ ఉంది కదా, ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది 5400. దీనికి ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ చేస్తే అంటే మొత్తం 125 రూపాయలకి అంటే 125% ప్రాఫిట్కి అమ్మితే 125/100కి వేసుకుంటే 25 5 25 4 4 1 4 4 2 8 4 3 12 4 3 12 13 14 4 5 20. సో ఇదేమవుతుంది 5 0 0 5 5 25 5 3 15 16 17 5 1 5 6. సో ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి 6750. ఓకే, ఓవరాల్ ప్రాఫిట్ ఎంత, ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 6750. అందులోకి వెళ్ళి మనం 2700 తీసేయండి. 2700 తీసేస్తే 0 5 7 - 70, సో 4050. సో ఈ రేట్ పర్ కేజీని మిగిలిన ఎంత 33 కిలోలు కదా. ఈ 33 కిలోలకి మనకి 125% ప్రాఫిట్ రావాలి కదా, 125% ప్రాఫిట్ రావాలి. మనం ఏం చేసాం, ఈ షుడ్ రిమైనింగ్ ద క్వాంటిటీ ఆఫ్ మేక్ ఓవరాల్ 25% ప్రాఫిట్.
ఎంత ప్రైస్గా అమ్మాలి ఈ 33 కేజీల దాన్ని మనం 125% ప్రాఫిట్ రావాలంటే నేను ఏం చేసిన మొత్తం అసలుకి ఈ 60 కేజెస్కి నేను ఓవరాల్ ప్రాఫిట్ 125 తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఈజీగా డైరెక్ట్ ఈ 4050కి 33 కేజీస్ చొప్పున 33 కేజీని అమ్మితే నాకు ఒక్క కేజీకి ఎన్ని రూపాయలు వస్తాయని తెలియాలి. సో 11 3 33, 11 3 ఆగాగు 3 5 15, 3 3 9, 33 1 33 టేబుల్లో డైరెక్ట్ పోతుంది లేకుంటే 3 టేబుల్లో తీద్దాం. 3 1 3 1 3 1 3, 3 3 9, 3 5 15 0, 11 1 11, 11 1 11 అంటే 12 13, 11 2 22, 11 2 22 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 122.3 అంటే నథింగ్ బట్ 123 కదా. సో ఆప్షన్ ఏ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 123. ఆన్సర్ వచ్చేసి 123. నెక్స్ట్ క్వశ్చన్. దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై. థ్యాంక్ యూ.